ఉత్సవానికి పెంచేసి తర్వాత చక్ర స్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి. ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపులు కూడా మహాలక్ష్మి అమ్మవారు తర్వాత సరస్వతీదేవి ఇద్దరు ఉంటారు. సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు. అలా రమాదేవి గారు, ఇక్కడ ఈ సరస్వతీదేవి అని ఇద్దరు ఉంటారు. ఉభయదేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. ఐదవ కామాక్షి బంగారు కామాక్షి, బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి. ఇది వరకు ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే 400 సంవత్సరాల మూర్పు వరకు ఉండేవారు. తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారు సన్నిధి ఉంటుంది. ఇక్కడ రాసిపెట్టి ఉంటారు కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని. పాదుకల్ని పూజలు చేస్తారు. మన పెద్ద స్వామి వారు అలా పెట్టారు. అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు. ఇలా 5 కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏణ శిశు దీర్ఘలోచనం ఏన పరిపంచి సంతతం భజతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఏవం పదదూరం, ఇలా ఇంతవరకు అని చెప్పగలగటం కాదు, సాధ్యం కాదు. అలాంటి మహిమతో కలిగిన ఏకాంబరేశ్వరుడు. ఆ ఏకాంబరేశ్వరుని అనే ఆయన ఉమాలింగన మూర్తి. పార్వతీదేవి ఇసక తీర్థ కృతావగాహ లింగేషు సైకతమయేషు శివం విభావ్య అని ఆ నదీ ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజనం చేసి ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో అలా పార్థివ శివలింగ పూజనం అనే ఆచారం ఉంటుంది. అలా కంచిలో పార్వతీదేవి అమ్మవారు శివలింగం పట్టి చేసి ఆ శివపూజ చేసిన పుణ్యక్షేత్రము పృథివీ క్షేత్రము. చింతయమా కందమూల కందం చేతశ్రీ సోమాస్కందం సామ్రాజ్యప్రద చరణారవిందం మణిమయ కాంచీ సదనం అని ముత్తుస్వామి దీక్షతులు కృతిలో చెప్తున్నారు. ఒక మామిడి చెట్టు కింద, ఆ మామిడి చెట్టు అనేది యుగయుగాలుగా వస్తున్న మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు కింద అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బా నక్షత్రము, కార్తీక మాసం. రెండవది తపస్సు కామాక్షి. అమ్మవారు తపస్సు చేసింది. ఒక కాలు అలా పైకి పెట్టుకొని ఆ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత పంచాగ్నికుండ మధ్యలో ఆ తపస్సు చేసింది. అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి. మూడవది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే అని ఆ కంచి కామాక్షి. ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకం అని 500 పద్యాలు. అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి స్తోత్రాలు
ఆ పురాతనమైన ఆ మామిడి చెట్టు కింద సహకార మూలదేశే సంవిద్రూప కుటుంబిని రమతే. ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు. అంటే మనుష్యుడి యొక్క జీవితంలో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఆ పేరుకే సహకారం అని పేరు.